టీచాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా ఇంపార్టెంట్ డేస్, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు అంటూ విడివిడి విభాగాలుగా కరెంట్ అఫైర్స్ను చదవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఎప్పుడు చెప్తున్నట్టుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ను మర్జ్ చేస్తూ చదివినట్టయితే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రతి ఎపిసోడ్లో చెప్తూ వస్తున్నాను కాబట్టి గమనించగలరు. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో ఫిబ్రవరి 2024లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, ఆ థీమ్ ఆ రోజు ఉండడానికి గల కారణం ఏంటి, అంటే ఆ థీము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ ఇంపార్టెంట్ డే యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎగ్జామ్లు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ అడుగుతూ వస్తుంటాడు. ఒక్కోసారి ఇంపార్టెంట్ డే అడగొచ్చు డైరెక్ట్గా, లేదా వాటి థీమ్స్ అడగొచ్చు. సో ఇలా థీమ్స్ చదివేటప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలుసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ పర్టికులర్ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి అంశం చూద్దాము. చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 1 ఫిబ్రవరిన. సో 1 ఫిబ్రవరిని ఎందుకు జరుపుకుంటామంటే దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అంశాన్ని మనం 1977 ఫిబ్రవరి 1 నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఉంది కాబట్టి భారతదేశంలో ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్ డేను జరుపుకుంటాం. ఇప్పుడు 1977. సో 1978 యాక్ట్ ద్వారా కూడా దీన్ని ఎన్ఫోర్స్ చేసిరని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 1 ఫిబ్రవరిన. ఎప్పుడు 1 ఫిబ్రవరిన. దాని యొక్క మోటో చూడండి, వయం రక్షామ. సో వయం రక్షామ అంటే వి ప్రొటెక్ట్, అంటే వి ప్రొటెక్ట్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ డే యొక్క మోటో. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 1 ఫిబ్రవరిన. ఎప్పుడు? 1 ఫిబ్రవరిన. సో నేవీకి సంబంధించిన అంశం, దీనికి సంబంధించిన అంశం చూద్దాం. చూడండి, నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనం? డిసెంబర్ 4న. సో డిసెంబర్ 4న నేవీ డేని జరుపుకుంటాం. సో ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 15న. సో ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 8న. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 1 ఫిబ్రవరిన. సో నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 4న. సో నేవీ డే అంటున్నాం కాబట్టి నేవీ యొక్క చీఫ్గా ఎవరున్నారు ఇప్పుడు? అడ్మిరల్ ఆర్ హరికుమార్. ఎవరు? అడ్మిరల్ ఆర్ హరికుమార్. సో ఇలా ఏదైనా అంశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, చర్చిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన డాటా మొత్తం మన దగ్గర ఉన్నట్టయితే ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 1 ఫిబ్రవరిన. మోటో ఏంటి? వయం రక్షామ అనేది దాని యొక్క మోటో. ఏది? ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మోటో. సో ఎప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏంటి అంటే వి ప్రొటెక్ట్. ఏంటి? వి ప్రొటెక్ట్ అనేది ఈ వయం రక్షామ అనేది ఇంగ్లీష్లో మీనింగ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 1 ఫిబ్రవరిన. సో ఎప్పటి నుండి ఇది ఉంది భారతదేశంలో అంటే 1977 ఫిబ్రవరి 1 నుండి. అందుకు ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని జరుపుకుంటాము భారతదేశంలో. ఎప్పుడు? ఫిబ్రవరి 1న. నెక్స్ట్ అంశం చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్లు అడిగాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ డ్యామ్ షూర్గా. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? చిత్తడి నేలల దినోత్సవం అంటే 2 ఫిబ్రవరిన. సో 2 ఫిబ్రవరిన జరుపుకుంటాము వరల్డ్ వెట్లాండ్ డే. సో 2024 యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించి వరల్డ్ వెట్లాండ్ డేకి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీము. దేనికి సంబంధించి? వరల్డ్ వెట్లాండ్ డే. సో 2023 యొక్క థీమ్ చూడండి, ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్ రీస్టోరేషన్ అనేది 2023 యొక్క థీమ్. సో ఒక్కోసారి 2023ది అంటే ప్రీవియస్ కూడా అడిగే అవకాశం ఉందండి. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 2 ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీము, వరల్డ్ వెట్లాండ్ డేకి సంబంధించిన థీమ్. సో ఆ వరల్డ్ వెట్లాండ్ డే యొక్క సంబంధించి ఒక కన్వెన్షన్ ఉంది. అది ఏంటి అంటే రామ్సర్ కన్వెన్షన్. సో ఈ రామ్సర్ కన్వెన్షన్ ఎప్పటి నుండి అమల్లో ఉందంటే 2 ఫిబ్రవరి 1971లో దీనికి సంబంధించిన దాంట్లో సైన్ చేయడం జరిగింది. అందుకు గాను దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. సో రామ్సర్ అనేది ఏంటి అంటే ఇరాన్లో ఉన్నటువంటి ఒక సిటీ. ఇది ఇరాన్ దేశంలో ఉన్నటువంటి సిటీ. సో ఇక్కడ చూడండి, వరల్డ్ వెట్లాండ్ డే అనేది ఇది ఒక డైనమిక్ క్వశ్చన్ అండి. అంటే ఫిబ్రవరి సంబంధించిన డైనమిక్ క్వశ్చన్. దానికి సంబంధించిన స్టాటిక్ ఏంటి అంటే రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు చేసుకున్నాము, సో రామ్సర్ అనే ప్లేస్ ఎక్కడుంది, లేదా
ఫస్ట్ సంబంధించిన భారతదేశానికి సంబంధించిన రామ్సర్ సైట్లు ఏంటివి, ఇలాంటివన్నీ కూడా స్టాటిక్ సంబంధించిన అంశాలుగా అడగొచ్చు. సో రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే 2 ఫిబ్రవరి 1971లో. సో ఇరానియన్ సిటీ ఏది రామ్సర్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి ఒక సిటీ, అందుకు గాను దానికి రామ్సర్ సైట్స్ అనే పేరు వచ్చింది. సో ఎన్ని వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి భారతదేశంలో అంటే 80. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనము గత ఎపిసోడ్లో చెప్పుకుంటూ 75వ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా 75 వెట్లాండ్ని చెప్పడం జరిగింది. సో ఆ 75కి పాటు రీసెంట్గా ఒక 5 వెట్లాండ్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది, జాబితాలో చోటు చేయడం జరిగింది. సో అందుకు గాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 5 ఏంటివి చూడండి. అఘనాశిని ఈస్టోరీ ఎక్కడుంది? అది కర్ణాటకలో. నెక్స్ట్ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ ఎక్కడుందంటే తమిళనాడులో. లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఎక్కడుందంటే తమిళనాడులో ఇది కూడా. సో మగడికేరే కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడుందంటే కర్ణాటకలో. సో అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడుందంటే కర్ణాటకలో. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తమిళనాడు నుండి 2, కర్ణాటక నుండి 3. సో ఓవరాల్గా ఈ వెట్లాండ్కి సంబంధించిన అంశంలో భాగంగా సో అతి చిన్న వెట్లాండ్ సైట్ ఏది భారతదేశంలో అంటే రేణుకా, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. అతి పెద్దదైన వెట్లాండ్ సైట్ ఏది అంటే సుందర్బన్, ఇది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ వెస్ట్ బెంగాల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. మొత్తం ఎన్ని వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి? 80. అతి పెద్దది ఏది? సుందర్బన్. అతి చిన్నది ఏది? రేణుకా. సుందర్బన్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో. రేణుకా ఎక్కడుంది? రేణుకా వెట్లాండ్ సైట్ ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో. సో రీసెంట్గా వచ్చినటువంటి 5 వెట్లాండ్ సైట్స్ ఏవి అంటే అఘనాశిని ఎస్టూరీ కర్ణాటకలో, మగడికేరే కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటకలో, అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటకలో, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ తమిళనాడులో, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడులో. సో ఈ 5 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేదా దీంట్లో సరైనది కానిది ఇది అని అడగొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఉన్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎన్ని సైట్స్ ఉన్నాయి ఇప్పుడు వెట్లాండ్ సైట్స్ భారతదేశంలో? 80. ఎన్ని? 80. సో వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? వరల్డ్ వెట్లాండ్ డేని February 2nd. సో రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? వెట్లాండ్స్కి సంబంధించింది. సో రామ్సర్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? ఇరాన్లో. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? వెట్లాండ్ డేకి సంబంధించి థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్స్ రీస్టోరేషన్ అనేది వరల్డ్ వెట్లాండ్ డే యొక్క థీమ్. ఏది? 2023. 2024 సంబంధించి థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం వరల్డ్ వెట్లాండ్ డేని? 2nd ఫిబ్రవరిన. ఎప్పుడు? 2nd ఫిబ్రవరిన. నెక్స్ట్ అంశం చూడండి, వరల్డ్ క్యాన్సర్ డే. సో క్యాన్సర్ పైన అవగాహన తెప్పాలనే ఉద్దేశంతో, క్యాన్సర్ గురించి పలు రకాలైనటువంటి కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ వరల్డ్ క్యాన్సర్ డే. ఎప్పుడు జరుపుకుంటామంటే 4th ఫిబ్రవరిన. ఎప్పుడు? 4th ఫిబ్రవరిన. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, క్లోజ్ ద కేర్ గ్యాప్. ఏంటి? క్లోజ్ ద కేర్ గ్యాప్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గత 3 years అంటే 22, 23, 24 ఈ 3 years కూడా ఇదే థీమ్ ఉంది, క్లోజ్ ద కేర్ గ్యాప్ అనే. సో వరల్డ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 4th ఫిబ్రవరి. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, వరల్డ్ పల్సెస్ డే. సో వరల్డ్ పల్సెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఫిబ్రవరిన. ఎప్పుడు? 10th ఫిబ్రవరిన. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా పల్సెస్కి సంబంధించిన అంశం కాబట్టి. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. 2023 యొక్క థీమ్ చూడండి, పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది 2023 యొక్క థీమ్. సో వరల్డ్ పల్సెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఫిబ్రవరిన. ఎప్పుడు? 10th ఫిబ్రవరిన. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటి? పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది వరల్డ్ పల్సెస్ డే యొక్క థీము 2023కి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 10th ఫిబ్రవరిన. నేషనల్ డీవార్మింగ్ డే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలాసార్లు చెప్పాను, ఎగ్జామ్లో ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, ఎలాంటి ఎగ్జామ్, ఎస్ఎస్సికా, ఆర్ఆర్బియా, గ్రూప్ 1, 2, 3, 4, సో దేనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నాం, దాని సిలబస్ ఏంటి, దాని సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దానికి తగ్గట్టుగా చూసుకొని చదివినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా అన్ని ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని చెప్తాం కాబట్టి సో బ్యారియర్స్ అలాంటివి కూడా ఉంటాయని
కూడా గమనించగలరు. సో నేషనల్ డీవార్మింగ్ డే ఏంటి అంటే ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని అంటే 10th ఫిబ్రవరిన. ఎప్పుడు 10th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, ఎలిమినేట్ ఎస్టీహెచ్, ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏది నేషనల్ డీవార్మింగ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము 10th ఫిబ్రవరిన. ఎప్పుడు సో 10th ఫిబ్రవరిన నులి పురుగుల దినోత్సవంగా కూడా చెప్పుకోవచ్చు. సో నేషనల్ డీవార్మింగ్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే 10th ఫిబ్రవరిన. ఎప్పుడు 10th ఫిబ్రవరి. పల్సెస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, అది కూడా 10th ఫిబ్రవరి. వరల్డ్ పల్సెస్ డేని మరియు నేషనల్ డీవార్మింగ్ డే ఈ రెండు కూడా 10th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, నేషనల్ డీవార్మింగ్ డేకి సంబంధించి ఎలిమినేట్ ఎస్టీహెచ్, ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ డీవార్మింగ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే 11th ఫిబ్రవరిన. ఎప్పుడు 11th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్, అ న్యూ ఎరా ఫర్ సస్టైనబిలిటీ. సో ఈ న్యూ ఎరా ఫర్ సస్టైనబిలిటీ అని చెప్తూ, సో ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్ అనేది ఈ ఇయర్ యొక్క థీము 2024 యొక్క థీమ్. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనే డే యొక్క థీము. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, ఐడియా. అంటే ఐడియా అనేది లాస్ట్ ఇయర్ థీము. ఐడియా అంటే ఏంటి, ఇన్నోవేట్, డెమోన్స్ట్రేట్, ఎలివేట్, అడ్వాన్స్. ఇది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఎప్పుడు జరుపుకుంటామంటే 11th ఫిబ్రవరిన. 11th ఫిబ్రవరి. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్, ఆ న్యూ ఎరా ఫర్ సస్టైనబిలిటీ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ పెంగోలియన్ డే. సో వరల్డ్ పెంగోలియన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి. ఎప్పుడు 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి. ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది అంటే February 17. ఎప్పుడు February 17. నెక్స్ట్ వరల్డ్ యునాని డే. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. వరల్డ్ యునాని డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 11th ఫిబ్రవరిన. సో దీన్ని ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారంటే హకీమ్ అజ్మల్ ఖాన్. సో ఈయన యునానీ ఫిజిషియన్, భారతదేశానికి సంబంధించి ఆయన జన్మదినాన్ని సందర్భంగా ఈ వరల్డ్ యునానీ డేని జరుపుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 11th ఫిబ్రవరిన జరుపుకుంటాము. ఇప్పుడు 11th ఫిబ్రవరి. ఎవరి బర్త్డే సందర్భంగా ఈ వరల్డ్ యునానీ డేని జరుపుకుంటాము, హకీమ్ అజ్మల్ ఖాన్. ఎవరు, హకీమ్ అజ్మల్ ఖాన్ జన్మదినం సందర్భంగా ఈ వరల్డ్ యునానీ డేని జరుపుకుంటాము 11th ఫిబ్రవరిన. ఇప్పుడు 11th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, యునానీ మెడిసిన్ ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి, వరల్డ్ యునానీ డేకి సంబంధించి. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి 2023కి సంబంధించి యునానీ మెడిసిన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీము. ఇది వరల్డ్ యునానీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం, 11th ఫిబ్రవరి. ఎవరి జన్మదినం సందర్భంగా దీన్ని ఆ రోజు జరుపుకుంటామంటే యునానీ ఫిజిషియన్ అయినటువంటి హకీమ్ అజ్మల్ ఖాన్ జన్మదినం సందర్భంగా దీన్ని ఆ రోజు జరుపుకుంటాము. నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ డే. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేషనల్ ఉమెన్స్ డే మామూలుగా వరల్డ్ ఉమెన్ డే ఎప్పుడు జరుపుకుంటాం, మార్చ్ 8న. సో ఇక్కడ చూడండి నేషనల్ ఉమెన్స్ డే. సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం భారతదేశంలో అంటే 13th ఫిబ్రవరిన. 13th ఫిబ్రవరిన ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే సరోజినీ నాయుడు. ఎవరిది, సరోజినీ నాయుడు. భారత కోకిల అని కూడా పిలుస్తారు. సో భారత కోకిల లేదా ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో నైటింగేల్ ఆఫ్ ఇండియా లేదా భారత కోకిలగా పేరుగాంచింది ఎవరు అని అడగచ్చు. ఎవరంటే సరోజినీ నాయుడు. లేదా ఆమెకు ఆ బిరుదు ఎవరిచ్చారో అని అడగచ్చు. ఎవరిచ్చారో అంటే మహాత్మా గాంధీ. ఎవరు, మహాత్మా గాంధీ. సో ఆమెకు సంబంధించిన అంశాలు చూడండి, స్టాటిక్ రిలేటెడ్ అంశాలు. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగాడు. ఇక్కడ చూడండి ఇది చిన్న కన్ఫ్యూజ్ చేయడానికి ఇది బిట్ అడుగుతాడు చాలాసార్లు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఐఎన్సీ అంటేనేమో సరోజినీ నాయుడు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అడిగారు అనుకోండి, అనీ బెసెంట్. ఎవరు, అనీ బెసెంట్. సో ఈమె కంటే ముందే ఆమె ఈ హోదాలో ఉండడం జరిగింది, అనీ బెసెంట్. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏమో సరోజినీ నాయుడు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అనీ బెసెంట్. ఎవరు, అనీ బెసెంట్. సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, 13th ఫిబ్రవరిన. సో ఎవరి జన్మదినం సందర్భంగా, భారత కోకిల అయినటువంటి సరోజినీ నాయుడు. ఎవరు, సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకుంటాం. అంతేకాకుండా ఏమే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. సో గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్స్, యునైటెడ్ ప్రావిన్స్గా ఉండేది, ఇప్పుడు అది యూపీగా అంటే ఉత్తరప్రదేశ్గా పరిగణిస్తున్నాం మనం. సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, 13th ఫిబ్రవరిన. ఎప్పుడు 13th ఫిబ్రవరిన. ఎవరి జన్మదినం సందర్భంగా, సరోజినీ నాయుడు. సో ఫస్ట్
ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు? ఇండియన్. సో ఎవరు అంటే సరోజినీ నాయుడు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అంటే అన్ బెసెంట్. సో ఈ రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు అంటే సరోజినీ నాయుడు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అన్ బెసెంట్. నేషనల్ ఉమెన్స్ డే ఇప్పుడు 13th ఫిబ్రవరి. ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటాం? సరోజినీ నాయుడు. నెక్స్ట్ అబ్రహాం లింకన్. సో చాలా ఫేమస్ పొలిటీషియన్గా చెప్పుకోవచ్చు అబ్రహాం లింకన్. సో అమెరికాకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నో ప్రెసిడెంట్ అంటే 16th ప్రెసిడెంట్. 16th ప్రెసిడెంట్ ఎప్పుడు ఏ టైంలో అంటే 1861 to 1865. సో ఆయన జన్మదినం ఎప్పుడు జరుపుకుంటామంటే 12th ఫిబ్రవరి. ఎప్పుడు? 12th ఫిబ్రవరి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు అక్కడ అమెరికాలో అంటే జో బిడెన్. ఎవరు? జో బిడెన్. సో ఎన్నోవ ప్రెసిడెంట్ అమెరికాకు అంటే 46th 46వ ప్రెసిడెంట్. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే డెమోక్రాటిక్ పార్టీ. ఇది డెమోక్రాటిక్ పార్టీ. సో అబ్రహాం లింకన్ బర్త్డే ఎప్పుడు జరుపుకుంటాము? 12th ఫిబ్రవరి. సో ఎన్నో ప్రెసిడెంట్గా పనిచేశారు యూఎస్ఏకు అంటే 16th. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎన్నోది అంటే 46. ఎవరున్నారు ఇప్పుడు అంటే జో బిడెన్. జో బిడెన్ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే డెమోక్రాటిక్ పార్టీ. నెక్స్ట్ వరల్డ్ రేడియో డే. సో వరల్డ్ రేడియో డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 13th ఫిబ్రవరి. ఎప్పుడు? 13th ఫిబ్రవరి. సో ఎవరు కనుక్కున్నారు ఆ రేడియోని అంటే గుగ్లియమో మార్కోని అనే అతను దీన్ని కనుక్కోవడం జరిగింది రేడియోను. సో రేడియో థీమ్ చూడండి, ఈ రేడియో డేకి సంబంధించి ఇయర్ రేడియో ఆ సెంచరీ ఇన్ఫార్మింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ యొక్క థీమ్ చూడండి రేడియో అండ్ పీస్ అనేది వరల్డ్ రేడియో డే యొక్క థీము 2023కి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 13th ఫిబ్రవరి. ఎప్పుడు? 13th ఫిబ్రవరిన. సో ఎవరు దీన్ని ఇన్వెంట్ చేశారు రేడియోని అంటే మార్కోని. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఇటలీ. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? వరల్డ్ రేడియో డేకి సంబంధించి రేడియో ఆ సెంచరీ ఇన్ఫార్మింగ్, ఎంటర్టైనింగ్, ఎడ్యుకేటింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే. సో ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 15th. సో క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 4th ఫిబ్రవరి. సో ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th ఫిబ్రవరి. సో చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడనేమో క్యాన్సర్ డే, ఇక్కడేమో ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే. 15th ఫిబ్రవరి ఒకటి, 4th ఫిబ్రవరి. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది అక్కడ థీమ్గా చెప్పుకున్నాం. ఏది? క్యాన్సర్ డే యొక్క. ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 15th ఫిబ్రవరిన. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం. సో సామాజిక న్యాయం గురించి ఒక డే ఉంది, అది ఎప్పుడు అంటే 28th ఫిబ్రవరి. సో 20 ఫిబ్రవరిన జరుపుకుంటాము వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి బ్రిడ్జింగ్ గ్యాప్స్, బిల్డింగ్ అలియన్సెస్ అనేది ఈ ఇయర్ యొక్క థీము వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. 2023 యొక్క థీమ్ చూడండి ఓవర్కమింగ్ బ్యారియర్స్ అండ్ అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్ అనేది 2023 యొక్క వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 28th ఫిబ్రవరి అంటే 20 ఫిబ్రవరిన. 2024 యొక్క థీమ్ చూడండి బ్రిడ్జింగ్ గ్యాప్స్, బిల్డింగ్ అలియన్సెస్ అనేది 2024 యొక్క థీము వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? 28th ఫిబ్రవరి అంటే 20 ఫిబ్రవరిన. నెక్స్ట్ వరల్డ్ స్కౌట్స్ డే. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్సీసీ, స్కౌట్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా స్కూల్లో. సో వరల్డ్ స్కౌట్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 22nd ఫిబ్రవరిన. ఎప్పుడు? 22nd ఫిబ్రవరిన. ఈ ఇయర్ ఒక థీమ్ చూడండి స్కౌట్స్ సంబంధించి స్కౌట్స్ ఫర్ అ బెటర్ వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీము వరల్డ్ స్కౌట్ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? 22nd ఫిబ్రవరిన. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 21st ఫిబ్రవరి. ఎప్పుడు? 21st ఫిబ్రవరి. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి దానికి సంబంధించి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ ఇంటర్జనరేషనల్ లెర్నింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేకి. ఎప్పుడు జరుపుకుంటాం? 21st ఫిబ్రవరిన. సో ఇయర్ యొక్క థీమ్ చూడండి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ ఇంటర్జనరేషనల్ లెర్నింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ యొక్క థీమ్ చూడండి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఆ నెసెసిటీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్ అనేది 2023 యొక్క థీమ్. ఏది? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాము? 21 ఫిబ్రవరి 21st ఫిబ్రవరి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 24th ఫిబ్రవరిన. ఎప్పుడు? 24th ఫిబ్రవరిన.
నెక్స్ట్ వరల్డ్ ఎన్జిఓ డే. సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చాలా వర్క్ చేస్తుంటాయి. సో ఇవి విద్యారంగంలో కానీ, మహిళల అప్లిఫ్ట్మెంట్ కోసం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, లేదా పావర్టీ ఎరాడికేషన్ కోసం కానీ, శానిటేషన్ కోసం కానీ, సో జెండర్ ఈక్వాలిటీ కోసం కానీ, లేదా ఇంకా ఎలాంటివి ఏదైనా సరే అంటే ఇప్పుడు యానిమల్స్ వెల్ఫేర్ కోసం, ఇలా చాలా విషయాలలో ఎన్జిఓస్ పనిచేస్తుంటాయి. సో వరల్డ్ ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యొక్క డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 27th ఫిబ్రవరిని. ఎప్పుడు 27th ఫిబ్రవరిని. సో దీని యొక్క థీమ్ చూడండి, బిల్డింగ్ అ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడంలో ఎన్జిఓస్ యొక్క పాత్ర గురించి చెప్పే విధంగా ఈ థీమ్ ఉంది. ఇది వరల్డ్ ఎన్జిఓ డే యొక్క థీమ్. ఇది 2024 సంబంధించి ఎప్పుడు జరుపుకుంటాము 27th ఫిబ్రవరి. సో ఇక్కడ చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉందిగా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే 17. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఉన్నటువంటి టార్గెట్స్ ఎన్ని అంటే 169. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి, చాలా ఎగ్జామ్లో అడిగారు. సో సస్టైనబుల్ గోల్స్ ఎన్ని అంటే 17, టార్గెట్స్ ఎన్ని అంటే 169. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఎజెండా 2030 అని కూడా ఉంటుంది. సో ఎజెండా 2030 అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన అంశాలని అప్పటి లోపల సాధించాలని ఒక డెడ్ లైన్ లాంటిది పెట్టుకోవడమే ఎజెండా 2030. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని 17, టార్గెట్స్ ఎన్ని 169. సో ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వరల్డ్ ఎన్జిఓ డేకి సంబంధించి థీమ్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో 2024 యొక్క థీమ్ ఏంటి వరల్డ్ ఎన్జిఓ డేకి సంబంధించి, బిల్డింగ్ అ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి వరల్డ్ ఎన్జిఓ డే ఎప్పుడు జరుపుకుంటాము 27th ఫిబ్రవరి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే 17, టార్గెట్స్ ఎన్ని 169. సో ఎజెండా 2030 అనేది ఏంటి అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన అంశమే. నెక్స్ట్ పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే. సో పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 27th ఫిబ్రవరి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే అనేది దానికి సంబంధించిన థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని 27th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ నేషనల్ ప్రోటీన్ డే. నేషనల్ ప్రోటీన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 27th ఫిబ్రవరిన. సో ఇందాక పోలియో ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం 27th ఫిబ్రవరి. ఇది కూడా ఇప్పుడు 27th ఫిబ్రవరి నేషనల్ ప్రోటీన్ డే. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, దీనికి సంబంధించి ఈజీ యాక్సెస్ టు ప్రోటీన్ ఫర్ ఆల్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క నేషనల్ ప్రోటీన్ డే యొక్క థీమ్. ఈ ఇయర్ చూడండి సాల్వ్ విత్ ప్రోటీన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏది నేషనల్ ప్రోటీన్ డేకి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటాము 27th ఫిబ్రవరిన. నెక్స్ట్ రేర్ డిసీజ్ డే. సో అరుదైన వ్యాధుల గురించి ఒక డే ఉందంటే ఇలాంటి పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాటి యొక్క అవగాహన కార్యక్రమాలు అందరికీ తెలియాలని, సో దాని గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి డేస్ పెట్టడం జరుగుతుంది. సో రేర్ డిసీజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి. సో ఇది లీప్ ఇయర్ కాబట్టి 29th ఫిబ్రవరి, లేదంటే మామూలుగా 28th ఫిబ్రవరి. సో రేర్ డిసీజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి. ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది 29th ఫిబ్రవరి. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, షేర్ యువర్ కలర్స్ అనేది రేర్ డిసీజ్ డే యొక్క థీమ్. సో 22, 23, 24 ఈ 3 ఇయర్స్ కూడా సేమ్ ఉంది. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది క్యాన్సర్ డే యొక్క థీమ్. అది కూడా 3 ఇయర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట అక్కడ ఇక్కడ. సో రేర్ డిసీజ్ డే యొక్క థీమ్ ఏంటి ఇయర్ అంటే షేర్ యువర్ కలర్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నేషనల్ సైన్స్ డే. సో నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 28th ఫిబ్రవరిన. సో ఎందుకు ఆ రోజు జరుపుకుంటామంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును పురస్కరించుకొని నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాం. సో ఎవరు కనుక్కున్న రామన్ ఎఫెక్ట్ అంటే సర్ సివి వెంకట్రామన్. సో సివి రామన్ కనుక్కోవడం జరిగింది. సో ఎప్పుడు దీన్ని కనుక్కున్నారంటే February 28, 1928లో. ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది దీనికి గాను అంటే 1930లో. ఎప్పుడు 1930లో. సో ఆ రోజును పురస్కరించుకొని నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాము భారతదేశంలో. సో ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించి ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఇయర్ యొక్క థీమ్. సో 2023 యొక్క థీమ్ చూడండి, గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనేది 2023 యొక్క థీమ్. సో డిస్కవరీ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును పురస్కరించుకొని నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాం. ఎప్పుడు 28th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఇప్పటి వరకు మనము February 2024 సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకున్నాం.
సో వాటికి సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చర్చించుకున్నాం కదా. ఎప్పుడు మనం ఏం చేస్తూ వస్తున్నామండి, ఏదైనా అంశం సంబంధించిన ఎపిసోడ్ ఎండ్లో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పోటీ పరీక్షకైనా సరే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని సిలబస్ చూడడం ఎంత ఇంపార్టెంటో, చదవడం ఎంత ఇంపార్టెంటో, వాటిని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ ప్రాక్టీస్ అనేది టెస్ట్ సిరీస్ రాయడం కానీ, సో మోడల్ పేపర్స్ రాయడం కానీ, ఇప్పుడు మేము ఇలా ఇస్తున్నాం గత కొన్ని ఎపిసోడ్లుగా, ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. సో వీటికి ఆన్సర్స్ ఇవ్వకుండా 2 ఆప్షన్స్ చెప్తూ 2 ఆప్షన్స్ చెప్పకపోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మళ్ళీ ఆ స్లైడ్లోకి వెళ్ళడము, దాన్ని రీకాల్ చేయడము మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో అలా చేస్తున్నాను, గమనించగలరు. సో విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 4th February? 4th Februaryన ఏ రోజు జరుపుకుంటాం అంటే, వరల్డ్ క్యాన్సర్ డేనా, నేషనల్ సైన్స్ డేనా, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిసా, మ్యాథమెటిక్స్ డేనా? ఇక్కడ చూడండి, మీకు ఈజీగా నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? February 28th. అది కాదు. మ్యాథమెటిక్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? రామానుజన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము, అది డిసెంబర్లో. సో డిసెంబర్లో ఒకవేళ డేట్ గుర్తు ఉంచుకున్న డిసెంబర్. సో December 22nd. ఈ 2 ఆన్సర్స్ కావు, ఏసీ కావు. సో మీ సక్సెస్ ఫ్యాక్టర్ చూసుకోండి అప్పుడు. సో 2 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి 2 మాత్రమే ఉన్నాయి. వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటామా, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిసా? 4th February. ఏసీలోనే ఆన్సర్ ఉందండి, బిడి ఆన్సర్ కాదు. వెన్ ఈజ్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్? వెన్ ఈజ్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్? సో ఎప్పుడు జరుపుకుంటాం సైన్స్ డేని? 20th February, 23rd February, 18th February, 24th February. సో బీడి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఉంది. ఇందాకే పైన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజును పురస్కరించుకొని ఈ నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటామని చెప్పి ఏసీలోనే ఆన్సర్ ఉంది, బీడి కాదు. వెన్ ఈజ్ ద వరల్డ్ వెట్లాండ్ డే సెలబ్రేటెడ్? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 3rd February, 2nd March, 4th December, 2nd February. ఇక్కడ చూడండి, బి అండ్ సి ఆన్సర్ కాదు, ఎందుకంటే వరల్డ్ వెట్లాండ్ డే ఫిబ్రవరిలోనే వస్తుంది. సో ఇలా ఆన్సర్ చేయొచ్చండి. మనకు ఫస్ట్ ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే అట్లీస్ట్ దాంట్లో నుంచి మనం చదివిన విషయంలో నుంచి ఏదైతే కాదో ఆప్షన్ తీసేస్తే అవుననే ఆన్సర్కి వచ్చే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటే దాంట్లో నుంచి మనం ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. సో ఏడీలోనే ఆన్సర్ ఉందండి, బీసీలో ఆన్సర్ లేదు, వరల్డ్ వెట్లాండ్ డేకి సంబంధించి. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్? 31st March, 20th February, 21st February, 1st February. సో ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ పల్సెస్ డే? పల్సెస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 10th February, 13th February, 10th December, 15th January. సో జనవరి కాదండి, డిసెంబర్ కాదు, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది పల్సెస్ డేకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే? సో సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకుంటామని చెప్పాం. ఎప్పుడు అది? 8th March, 13th February, 24th January, 4th December. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ బిలోనే ఆన్సర్ ఉంది. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే? సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా జరుపుకుంటామని చెప్పాను. సో ఏబిలోనే ఆన్సర్ ఉంది, సిడి కాదు. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ రేడియో డే? రేడియో డేని ఎప్పుడు జరుపుకుంటాం? 11th February, 13th February, 15th February, 18th February. ఏబిలోనే ఆన్సర్ ఉందండి, సిడి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ సెంట్రల్ ఎక్సైజ్ డే? 22nd February, 23rd February, 24th February, 25th February. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏడి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే? సో వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి చెప్తూ ఆల్మోస్ట్ 3 years అదే ఉంది, 22, 23, 24 అని చెప్పాను. సో అది ఏదది? నాట్ బియాండ్ అస్ అ, వీ కెన్, ఐ కెన్, ఐ యామ్ అండ్ ఐ విల్ క్లోజ్ ద కేర్ గ్యాప్. బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ సి కాదు. సో ఎప్పుడు జరుపుకుంటాము? February 4th వరల్డ్ క్యాన్సర్ డే. దానికి సంబంధించిన థీమ్ ఏంటి? సో వీ కెన్, ఐ కెన్ క్లోజ్ ద కేర్ గ్యాప్. బీడీలోనే ఆన్సర్ ఉందండి, ఏసీ ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఆన్ విచ్ డే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? 15th February, 18th February, 21st February, 25th February. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డిలో ఆన్సర్ లేదు. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఏది? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇప్పటి వరకు మనము February 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డేస్ ఆ థీమ్స్కి ఉన్నటువంటి సంబంధించిన వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగారా, అవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్ చేసాం. సో ఎప్పుడైనా అండి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ని ఇలా విడివిడి విభాగాలుగా చదువుకోవాలంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు,
వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఇలా విడివిడి విభాగాలుగా చదువుకుంటూ స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏం చెప్పానంటే మీకు చాలాసార్లు చెప్తుంటానండి, ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అంటే అది ఏ ఎగ్జామ్ అంటే గ్రూప్ 1, 2, 3, 4 దాని సిలబస్ ఏంటి, దాని అప్రోచ్ ఎలా ఉండాలి, దాని అప్రోచ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నామా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నామా, యూపీఎస్సీకా, సో దానికి తగ్గట్టుగా సిలబస్ ఏంటి, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కానీ మిగతా సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని బేరీజ్ చేసుకున్నట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ పాటిస్తూ రాబోయే ఎగ్జామ్లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.